హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గేట్ మాస్టర్స్ అకాడమీ. ఫిబ్రవరి 17 అంటే ఎస్టర్డే డ్రగ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన డీవీ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్, ఎవరెవరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రావాలని చెప్పి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ రిలీజ్ చేశారు. సో అసలు వాళ్ళకి నోటిఫికేషన్ ఏం పడ్డది, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అందులో జిఆర్ఎల్ ఇచ్చిన తర్వాత ఆ జిఆర్ఎల్ నుంచి ఎవరెవరిని పిలిచాడు, దీన్ని బట్టి అప్కమింగ్లో ఏడబ్ల్యూ కావచ్చు, టీపీబీఓ కావచ్చు, ఏఈ కావచ్చు, మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ ఎవరిని పిలుస్తారు, మన చెప్పిన ఏదైతే హారిజాంటల్ రిజర్వేషన్ రూల్స్ అప్లై అవుతున్నాయని డిస్కస్ చేశామో అవి అప్లై చేసి పిలిచారా లేకపోతే యాజ్ పర్ నోటిఫికేషన్ పిలిచారా అనేది ఒకసారి చూద్దాం మనం. ఓకేనా? ఇది డ్రగ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన నోటిఫికేషన్. మనకు సంబంధించింది కాదు, బట్ మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ ఎలా ఉండబోతుంది, రూల్ ఆఫ్ రిజర్వేషన్ వాళ్ళు ఫాలో అవుతున్నారు లేదా, హారిజాంటల్ ఫాలో అవుతున్నారు లేదా అనేది ఇక్కడ మనం చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇక్కడ మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 18 పోస్టులు ఉన్నాయి. మల్టీ జోన్ 1లో 5 పోస్టులు ఉన్నాయి, మల్టీ జోన్ 2లో 13 పోస్టులు ఉన్నాయి మనకి. దీని ప్రకారం ఏంటమ్మా, ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ. ఇక్కడ దెర్ ఈజ్ నో వేకెన్సీస్ ఫర్ ది పిహెచ్. ఈ నోటిఫికేషన్లో వీళ్ళకి పిహెచ్లో ఎట్లాంటి వేకెన్సీస్ చూపించలేదు. అట్ ది సేమ్ టైం స్పోర్ట్స్ కేటగిరీ కింద వేకెన్సీస్ చూపించలేదు. అండ్ నో క్యారీ ఫార్వర్డ్ పోస్ట్, ఇందులో ఎక్కడ కూడా క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ లేవు. అంటే మనకేంటంటే ఒక బేసిక్ ఐడియా, జస్ట్ నార్మల్ పోస్టులు ఎలా ఫిల్ అవుతాయి అంటే ఒక కేటగిరీలో చూపించిన పోస్టులు అనేవి ఎలా ఫిల్ అవుతాయి అని ఒక బేసిక్ ఐడియా వస్తుంది మనకి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఎలా ఫిల్ చేస్తున్నారు, లేదా పిహెచ్ వేకెన్సీస్ని ఎలా ఫిల్ చేస్తున్నారు, లేకపోతే స్పోర్ట్స్ కేటగిరీ పోస్ట్ని ఎలా ఫిల్ చేస్తున్నారు, ఇవన్నీ తెలియాలంటే ఒక పెద్ద నోటిఫికేషన్ ఎనాలిసిస్ చేస్తే మనకు అర్థమవుతుంది. బట్ ఇది ఒక చిన్న నోటిఫికేషన్ కాబట్టి ఈ కేటగిరీస్ని ఎలా వర్క్ అవుతున్నాయో ఒకసారి చూద్దాం మనం. ఓకేనా? మనకి దానికి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చాడు మనకి. ఈ హాల్ టికెట్ మనకి ఇవన్నీ అవసరం లేదు, వీళ్ళ పేర్లు ఏంటి, వీళ్ళ ఏ కేటగిరీస్ అవన్నీ మనకి పెద్ద అవసరం లేదు, ఎందుకంటే ఇదంతా డ్రగ్ ఇన్స్పెక్టర్కి సంబంధించింది. జస్ట్ మనకి ఏదైతే ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ నుంచి మనం ఏదైతే నేర్చుకోవాలో అది ఒకసారి చూద్దాం మనం. లెట్ us dive into the topic. Before that discussion, we are going to start the new batch on Feb 22nd. AW SSC RRBకి సంబంధించిన ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం, ఆఫ్లైన్ బ్యాచ్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ ఆన్ దిస్ నెంబర్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. టు టేక్ ది అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. లెట్ us dive into the టాపిక్లోకి ఎంటర్ అవుదాం మనం. ఇప్పుడు మల్టీ జోన్ 1కి చూద్దాం. ఇదంతా కూడా నేను అగ్రిగేట్ చేశాను నేను. మల్టీ జోన్ 1కి చూద్దాం మనం. మల్టీ జోన్ 1కి చూస్తే ఓపెన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి మనకి? జనరల్గా 3 పోస్టులు ఉంటే 3వ పోస్టు ఉమెన్కి ఇవ్వాలి. ఇక్కడ అదే ఉంది మనకి, ఇబ్బంది ఏం లేదు. జనరల్గా ఏంటి అసలు మనకి యాజ్ పర్ హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ ఈ చూపియాలి తప్ప అందులో జనరల్ ఉమెన్ అని చెప్పి చూపించద్దు మనకున్న రిజర్వేషన్ ప్రకారం. జనరల్గా ఇక్కడ ఓపెన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి మనకి? 3 పోస్టులు ఉన్నాయి. అంటే ఈ 3 పోస్టులకి 6 మెంబర్స్ని 1:2లో పిలుస్తారు కాబట్టి అప్ టు ఇక్కడ వరకు, అప్ టు 8th ర్యాంక్ వరకు వీళ్ళంతా ఎవరంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్టు ఈ ఓపెన్ కేటగిరీలో కాంప్లీట్ అయ్యేటోళ్ళు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో వేకెన్సీస్ లేవు. బీసీఏ ఉమెన్లో ఒక పోస్ట్ ఉంది. బీసీఏ ఉమెన్లో ఒక పోస్ట్ వాడు చూపించాడు, కానీ రిజర్వేషన్ ప్రకారం ఏమవ్వాలి, ఇలా జెంట్స్ ఉమెన్ చూపించద్దు, ఒక పోస్ట్ ఉంటే అది జనరల్ పోస్ట్ కింద కన్సిడర్ అవ్వాలని చెప్పాడు. బీసీఏలో ఎవరిని పిలిచాడో చూద్దాం మనం. బీసీఏ ఇక్కడ చూడండి, బీసీఏలో 2 మేల్స్ని పిలిచాడు. ఎందుకంటే బీసీఏలో టాపర్స్ మేల్ క్యాండిడేట్సే ఉన్నారు. బీసీఏలో టాపర్స్ మేల్ క్యాండిడేట్సే ఉన్నారు కాబట్టి ఎవరిని పిలిచాడు? మేల్స్నే పిలిచాడు మనకి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ 3 మెంబర్స్కి 6 మెంబర్స్ పిలిచాడు కదా. ఈ 6 మెంబర్స్లో కూడా ఒక బీసీఏ ఫీమేల్ ఒక అమ్మాయి ఉంది, టాపర్. బీసీఏ ఫీమేల్ ఉంది. ఈ అమ్మాయి ఓపెన్లో కాంపిటీట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఓపెన్లో జాబ్ రాలేదనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఎక్కడ కాంప్లీట్ చేస్తుంది అంటే ఈ జనరల్లో కాంప్లీట్ చేస్తుంది మనకి. ఓకేనా? కానీ పిలవడం చూడండి, ఇక్కడ 3 మెంబర్స్ ఓపెన్ కేటగిరీ ఉన్నప్పుడు ఎంతమందిని పిలిచాడు? 1:2 కాబట్టి అప్ టు 6 మెంబర్స్, అప్ టు ఈ లెవెల్ వరకు, అప్ టు ఈ ర్యాంక్ వరకు. వాళ్ళు ఎవరిని పిలిచాడంటే ఓపెన్ కేటగిరీలో 1:2 కాంపిటీషన్ పిలిచాడు. దాని తర్వాత బీసీఏలో ఒక పోస్ట్ ఉంది కాబట్టి 1:2లో 2 మేల్ మెంబర్స్ని పిలిచాడు. కానీ ఇక్కడ చూపించింది ఏంటిది? ఉమెన్కి చూపించాడు. కానీ ఇక్కడ పిలిచింది ఎవరిని? ఎవరైతే టాపర్స్ ఉన్నారో, జనరల్ పోస్ట్ అయింది కాబట్టి ఎవరైతే టాపర్స్ ఉన్నారో ఒక 2 టాపర్ని పిలిచారో ఆ టాపర్స్ ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఎవరయ్యారంటే మేల్స్ అయ్యారు. అందుకని మేల్ని పిలిచాడు. అండ్ సేమ్ ఇక్కడ చూడండి,
ఎస్సీ ఉమెన్లో ఒక పోస్ట్ ఉంది, ఎస్సీ ఉమెన్లో ఒక పోస్ట్ ఉంది. సో ఇక్కడ పిలిచింది కూడా ఎవరిని, మేల్స్నే పిలిచాడు, సారీ ఫీమేల్స్ని పిలిచాడు. ఇక్కడ ఎవరిని పిలిచాడు, ఫీమేల్స్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రమ్మని చెప్పాడు. కానీ ఇక్కడ రూల్ ప్రకారం ఏంటి, మనకి 3 పోస్టులు ఉంటే 3వ పోస్ట్ ఉమెన్కి ఇవ్వాలి. ఇక్కడ ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఒక పోస్ట్ ఏమవ్వాలి, జనరల్ అవ్వాలి. సో మరి ఇక్కడ జనరల్ అవ్వాలి కదా సార్, ఇక్కడ పిలిచింది ఫీమేల్స్ని కదా సార్ అంటే, సో నేను టోటల్ జిఆర్ఎల్ అబ్జర్వ్ చేస్తే అప్ టు మల్టీజోన్ 1లో ఏంటమ్మా, మల్టీజోన్ 1లో అప్ టు 110 ర్యాంక్ వరకు ఎస్సీలో ఒక్క మేల్ క్యాండిడేట్ కూడా లేడు. అప్ టు 110th ర్యాంక్ వరకు ఎస్సీలో ఒక్క మేల్ క్యాండిడేట్ కూడా లేడు. సో ఆటోమేటికల్లీ ఇది జనరల్ అవుతుంది కాబట్టి ఎవరు టాపర్స్ ఉంటే వాళ్ళని పిలుస్తారు. సో ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఇద్దరిని పిలిచారు. కావాలంటే మీరు కూడా ఈ డాక్యుమెంట్ జిఆర్ఎల్ డ్రగ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన జిఆర్ఎల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ ప్రిపేర్ చేసుకుని మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు, మీరు కూడా అనాలిసిస్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో ఎందుకంటే నేను ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ ఎవరైతే హాల్ టికెట్ నెంబర్స్ రిలీజ్ చేశాడో అవి మాత్రం తీసి మీకు చూపిస్తున్నాను నేను. సో మీరు అనాలిసిస్ చేయాలనుకుంటే ఒకసారి ఆ జిఆర్ఎల్ డౌన్లోడ్ చేసి 110 వరకు మల్టీజోన్ 1లో ఎవరన్నా ఎస్సీ మేల్స్ ఉన్నారా చెక్ చేయండి. ఎవరు మేల్స్ లేకపోతే అది జనరల్ కేటగిరీ అవుతుంది కాబట్టి టాపర్స్ ఫీమేల్స్ ఉన్నా కాబట్టి ఫీమేల్స్నే పిలిచాడు. ఇంకా క్లారిటీ రావాలంటే మల్టీజోన్ 2 కూడా చూద్దాం ఒకసారి. మల్టీజోన్లో సో ఓపెన్లో ఎన్ని పోస్టులు ఉండాలి, యాక్చువల్గా 7 పోస్టులు ఉండాలి. సో జనరల్ 7 పోస్టులు అన్నప్పుడు ఇప్పుడు ఏమవ్వాలి, యాక్చువల్గా ఒక పోస్ట్ ఇక్కడ యాడ్ అవుతుంది, ఒక పోస్ట్ ఇక్కడ మైనస్ అవుతుంది, అంతే కదా. సో 6 పోస్టులు ఉంటే 2 పోస్టులు ఉమెన్కి వెళ్ళాలి, 7వ పోస్ట్ అనేది అది మళ్ళీ వచ్చి జనరల్ కేటగిరీ కింద యాడ్ అవుతుంది. సో మొత్తం దగ్గర ఈ జనరల్ ఉమెన్ తీసేస్తే ఇక్కడ 7 పోస్టులు అని చూపిస్తాడు మనకి. సో 7లో 14 అంటే అప్ టు ఈ లెవెల్ వరకు వీళ్ళంతా కూడా 1:2లో పిలిచిన ఓపెన్ కాంపిటీటర్స్, ఓపెన్ కాంపిటీషన్లో ఉన్న క్యాండిడేట్స్ వీళ్ళు. సో నెక్స్ట్ ఇంకా ఎస్సీ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్సీ చూద్దాం. ఎస్సీలో ఏం చూపించాడు, నోటిఫికేషన్ చూపించేటప్పుడు ఎస్సీ జనరల్ చూపించాడు, ఎస్సీ ఉమెన్ చూపించాడు. అంటే జనరల్గా ఎవరిని పిలవాలి, ఎస్సీ కేటగిరీలో టాపర్స్ 1:2 కాబట్టి ఇద్దరు టాపర్స్ని పిలవాలి ప్లస్ ఇద్దరు ఉమెన్స్ని పిలవాలి, అంతే కదా. 1:2 రిజర్వేషన్ ప్రకారం ఏమవ్వాలి. సో జనరల్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఇద్దరు టాపర్స్ని పిలవాలి, ఎస్సీ కేటగిరీలో ఇద్దరు టాపర్స్ని పిలవాలి అండ్ ఉమెన్స్లో ఇద్దరిని పిలవాలి. ఒకసారి అసలు ఎస్సీ వాళ్ళు ఎంతమంది పిలిచారో చూద్దాం. ఎస్సీ మేల్ క్యాండిడేట్, ఎస్సీ మేల్ ఒక్క ఫీమేల్ క్యాండిడేట్ని పిలవాలి ఎస్సీలో. ఎందుకు పిలవలేదు ఎస్సీలో ఒక్క ఫీమేల్ క్యాండిడేటు, ఎందుకంటే అప్ టు 105 వరకు కూడా ఎస్సీలో ఒక్క ఫీమేల్ టాపర్ కూడా లేదు, ఎస్సీలో ఒక్క ఫీమేల్ క్యాండిడేట్ కూడా లేదు అప్ టు 105 వరకు. అందుకని ఏం చేశాడు, సో ఈ టాప్ 7 పోస్టులకి 1:4లో ఇద్దరు ఎస్సీ క్యాండిడేట్స్ మేల్స్ కాంప్లీట్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఎస్సీలో ఇద్దరు ఉన్నారు కాబట్టి సో అంటే 2 పోస్టులు జనరల్, ఈ పోస్ట్ 2 కలిపి జనరల్ అవుతాయి కాబట్టి సో ఇక్కడ ఎవరు పిలవాలి 2:2 అంటే 1:2 కాబట్టి 2 మెంబర్స్కి 4 మెంబర్స్ని పిలవాలి. అటు 4 మెంబర్స్లో ఎస్సీ మేలు. అదే హారిజాంటల్ అప్లై అవ్వకపోయి ఉంటే కనుక ఇద్దరు టాపర్స్ మేల్స్ని పిలిచి ఇద్దరు ఫీమేల్స్ని పిలిచేటోళ్ళు, ఇక్కడ ఒక ఇద్దరు మేల్స్ లాస్ అయ్యేటోళ్ళు, ఓకేనా. సో అందుకనే మనకి ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది అప్లై అవ్వాలి. సో సేమ్ ఇక్కడ చూడండి, ఎస్టీలో ఒక ఉమెన్ పోస్ట్ ఉంది. సో ఎస్టీలో ఒక ఉమెన్ పోస్ట్కి ఎవరు పిలిచారు, ఎస్టీ మేల్ పిలిచారు, ఎస్టీ ఫీమేల్ పిలిచారు. ఎందుకంటే ఇక్కడ మేల్ కన్నా కూడా ఫీమేల్ టాపర్ కాబట్టి ఒక మేల్ ఒక ఫీమేల్ అంటే 1:2లో సో టాపర్ని పిలిచారు అనమాట. అంటే ఈ ఉమెన్ పోస్ట్ కాస్త జనరల్ పోస్ట్ అయింది, ఈ ఉమెన్ పోస్ట్ కాస్త జనరల్ పోస్ట్ అయింది అనమాట. సో దిస్ ఈజ్ హౌ మన రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఇలా వర్క్ అవుతుంది మనకి. సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ నుంచి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సో ఎక్కడైతే 3 పోస్టులు ఉంటాయో ఆ 3వ పోస్ట్లో 1, 2, 3 పోస్ట్లో 3rd పోస్ట్ ఉమెన్కి వెళ్తుంది. అలాగే 1 పోస్ట్ ఇలా విడివిడిగా 1 పోస్ట్ 2 పోస్టులు ఏమైనా ఉంటే మాత్రం అవన్నీ కూడా జనరల్ కింద కన్సిడర్ అవుతాయి. ఎవరైతే టాపర్స్ ఉన్నారో, ఎవరైతే బాగా చదువుకున్నారో, ఉమెన్స్ కానీ మెన్స్ కానీ ఎవరైతే బాగా చదువుకున్నారో వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి చాలా బాగుంటాయి. సో ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే మల్టీజోన్ 1లో నాకు ఇక్కడ కామెడీ అనిపించింది ఏంటంటే మల్టీజోన్ 1లో అప్ టు 110 వరకు ఎస్సీలో ఒక్క మేల్ క్యాండిడేట్ కూడా టాపర్ లేడు, ఫీమేల్స్ ఉన్నారు ఇక్కడ. అదే మల్టీజోన్ 2లో చూస్తే అప్ టు 105 వరకు ఒక్క ఎస్సీ ఫీమేల్ లేదు, అందరూ ఎస్సీ మేల్స్ టాపర్స్ ఉన్నారు ఇక్కడ. సో అంటే ఇక్కడ కేటగిరీ టు కేటగిరీ, జోన్ టు జోన్ అనేది సో సిచ్యువేషన్స్ అనేవి చేంజ్ అవుతాయి మనకి, ఓకేనా. సో Feb 22న న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది.
So if you have any interest to join in Gate Masters Academy, so you can contact our office numbers. Thank you so much for your valuable time.